జరిగింది. మరేమన్నా కొంత మీడియా వాళ్ళకి ఇది కొంత అంటే వాళ్ళకి జోష్ వస్తలేదా మన మీడియా వాళ్ళకి? నాకు అది విచిత్రం ఏంటంటే ఇసలు సబ్జెక్ట్ చెప్పినట్టు వీళ్ళు సపోర్ట్ చేయరు మీడియా వాళ్ళు. అదేదో పాఠం చెప్పి విన్నట్టు వింటారు, ఏదో పాఠం చెప్తున్నాడు అన్నట్టు వింటారు మన వాళ్ళు తీడ కూర్చొని. అంటే నాకు వీళ్ళ ముఖాలు చూస్తుంటే కూడా అసలు ముఖమే అది చరిత్ర అట్లా ఉంటుంది కదా. ఏం యాదగిరి యాదగిరి అంతేనా? మళ్ళా ఒకసారి యాదగిరి ఏమంటున్నావు? గూడుకొచ్చండి. వాళ్ళకి తెలుసు నెహ్రూ యొక్క పాలన, వారి త్యాగాలు బీజేపీ మోడీ గారికి తెలుసు. అందుకే ఆ త్యాగాలు, ఆ చరిత్ర రూపమాపాలనే కుట్రలో భాగమే లేని సృష్టించి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఇప్పుడున్న. ఎందుకంటే ఈ మధ్యన ఏమైందంటే, ఇప్పుడు సరే ఏం చేద్దాము, రాజీవ్ గాంధీ గారికి ఐడియా రాలేప్పుడు ఈ అమ్మాయి ఈ సెల్ ఫోన్లు ఈ టెక్నాలజీ చేస్తే వీళ్ళే మనకు శాపం అవుతారని ఏది సోషల్ మీడియా ఇదంతా అని. కానీ ఆయన స్వార్థంతో కాదు కదా, టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, ప్రజలు అభివృద్ధి చెందుతారు అని తీసుకొచ్చాడు. స్వార్థం ఉండుంటే ఇవన్నీ కాకుండే. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడున్న జనరేషన్కి ఆ చరిత్ర తెలుసుకోవాలని తెలియదు పాపం. మన వీళ్ళని ఏం చేయలేము, ఒక చిన్న బిట్టు సోషల్ మీడియాలో పెడతారు. జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు. ఇప్పుడు నేను ఇలా సోషల్ మీడియా పెడుతున్నా, ఏది పెడితే అప్పుడు పూర్తిగా నమ్మే వ్యవస్థ. అంటే వాళ్ళకు మైండ్ అప్లై చేసి ఇప్పుడున్న జనరేషన్ ఎవరికైనా అరే నెహ్రూ గారి గురించి, మహాత్మా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది నిజమా అబద్ధం అని బ్యాక్ వెనకకు పోయి తెలుసుకునే యొక్క టైం మనకు లేకపోవడం వల్ల తెలుసుకోం. ఎవరైనా కావచ్చు, నేను ఎవరు తప్పు పడతలేను దీంట్లో. కాబట్టి అందుకే మేము నిజాన్ని వాళ్ళు అబద్ధం చేయాలని చూస్తున్నారు. నిజము ఇది ఉంది, ఇదే నిజము వాస్తవాలు కాబట్టి మేము చెప్పాలని ట్రై చేస్తున్నాం. ఎస్, మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. అది వెరీ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నెహ్రూ గారి గురించి ఏదైతే మొన్న వీడియో లిస్ట్ అని మాట్లాడిండో, నేను దాని మీద నేను మా హరికి చెప్పిన 100% సోమవారం మంగళవారం వచ్చి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నెహ్రూ గారికి మాట్లాడిన చూడు, అది చాలా బిగ్ సబ్జెక్టు. నాది ఆ రోజు ప్రెస్ మీట్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే 1 అవర్ ఎక్కువ, ఇంచుమించు 1 అవర్ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ ఏంది, చంద్రబాబు నాయుడు ఏంది అనేది చాలా, ఎందుకంటే ఇందులో కలపలేము దీంట్లో. అది ఇంపార్టెంట్ సబ్జెక్టు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడిండు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నెహ్రూ గారి గురించి, ఆయన చరిత్ర ఏంది, ఈయన చరిత్ర ఏంది, చాలా క్లుప్తంగా సోమవారం మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా. అది చెప్పాల్సిన అవసరం ఉంది. నో ప్రాబ్లం. నాదైతే అయిపోయింది, ప్రెస్ మీట్ అయిపోయింది. యాదగిరి అడిగిండు, ప్రేమ అడిగిండు, ఇంకెవరైనా అడుగుతారా అని చూస్తున్నాను. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతారు, లేదు సబ్జెక్ట్ లేక అడుగుతున్నారా, ఏం ప్రాబ్లం ఏంటి అసలు?
ఏం బ్రదర్ అశోక్ చాలా సబ్జెక్ట్ వద్దా అది అది ఇది అడగండి నీ గయ్యా మనకు పడిపోయాను